ఈరోజు వాక్య ధ్యానాంశం యుద్ధము చేయుటకు జ్ఞానము. సామెతల గ్రంథము 21 అధ్యాయము 31 వచనం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరుచుకోవద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. పాత నిబంధన కాలమందు న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు చేసిన యుద్ధముల సంఖ్య విస్తారము. వారిలో జ్ఞానయుక్తముగా దైవ సంకల్పముతో యుద్ధము చేసిన సేనాధిపతులు ఎల్లప్పుడూ జయము పొందిరి. శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మచేతనే ఇది జరుగును అనునది ప్రభు యొక్క యుద్ధ రహస్యముగా ఉండెను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యతో నిమిత్తము లేకుండా ప్రభువు యుద్ధము చేయగలడు. రక్షణ యెహోవా ఆధీనము అనునది జయము యెహోవా వలన వచ్చును అని మూల భాషలో ఉన్నది. గొల్యాతు మీదకు వెళ్ళిన దావీదు దేవుని జ్ఞానము గలవాడైనను. గొల్యాతు దేహమంతా యుద్ధ కవచములతో కప్పబడి ఉండినను, నొసళ్ళు మాత్రము ఖాళీగా ఉండెను. రంగములోనికి దిగిన దావీదు క్షణములో దానిని కనుగొనెను. తాను తెచ్చుకున్న 5 రాళ్లలో ఒక దానిని ఒడిసెల ద్వారా గొల్యాతు నొసటి మీద దాడి చేయగా అతడు కుప్పకూలెను. ఇది దేవుడు దయచేసిన జ్ఞానము కదా. తరువాత కాలమందు యోధా ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించబడిన దావీదు మరెన్నో యుద్ధములు చేసెను. వాటికి పాత పద్ధతుల మీద అతడు ఆధారపడలేదు. ప్రతిసారి దేవుని సూచన, నడిపింపు, వాగ్దానము కొరకు కనిపెట్టెను. అందువలన విజయముపై విజయము పొందెను, అంతకంతకు ప్రబలను. నేడు మన ఆత్మ సంబంధమైన యుద్ధములో ఉన్నాము. అపవాది సైన్యములో ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందలి దురాత్మ సమూహములున్నవి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. యుద్ధములు చేయు నిమిత్తము ప్రభు దయచేయి సర్వాంగ కవచము ధరించుకొనవలెను. అంతేకాదు, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రార్థనను, విజ్ఞాపనను పూర్ణమైన పట్టుదలతో చేయుచు మెలకువగా ఉండవలెను. యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించబడుచున్నది. మనం ఆయన స్తుతించవలెను. మనకి ఇయ్యబడి ఉన్న యుద్ధోపకరణములు గూర్చిన అవగాహన మనకు కావలను. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.